నారాయణ. శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం వసంత ఋతువు నవమి ఆదివారం ఏప్రిల్ 6వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువుదీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకొచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి 1000 నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు శ్రీ మానేపల్లి రామారావు గారి దంపతులు, మురళీకృష్ణ గారి దంపతులు, గోపీకృష్ణ గారి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణంగా తీసుకుని వచ్చారు. అనంతరం శ్రీవారి వైభవోత్సవ మండపంలో ప్రత్యేకంగా అలంకరించబడిన వేదిక మీద సీతారాములను కొలువుదీర్చారు. వేద మంత్రాలు పఠిస్తుండగా వాద్య ఘోషల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3500 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
శ్రీవామన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి హనుమంత వాహన సేవ ఘనంగా నిర్వహించారు.